హాయ్ హలో వచ్చేసింది వికే మూవీస్ సరికొత్త మూవీ న్యూస్తో మీ ముందుకు. ఇప్పటిదాకా కొన్ని రికార్డులు కొంతమందికే సాధ్యమైనవి. అటువంటి ఆశ్చర్యకరమైన వండర్ఫుల్ రికార్డ్స్ ని సొంతం చేసుకుంటానికి మెగాస్టార్ బరిలోకి దిగాడు. అంతే చేసేసుకున్నాడు. సరికొత్త టాలీవుడ్ రికార్డ్స్ ని క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. 60 ఏళ్లకు పైబడిన వయసులో కూడా తన చేవ ఏమాత్రం తగ్గలేదు. తన సత్తా ఇది. నా ఫ్యాన్సే, నా అభిమానులు నా అభిమానులే, నా ప్రేక్షకులు నా ప్రేక్షకులే అంటూ మరొకసారి నిరూపించుకున్నాడు. రిలీజ్ అయిన 11 రోజుల్లోనే 140 కోట్లకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది అనే ఒక టాక్ నడుస్తుంది. అనేక రకాలైన పుకార్లు వస్తున్నాయి. బాహుబలి రికార్డ్స్ ని దాటింది అని. చూద్దాం ఒక్కసారి ఆ బాహుబలి రికార్డ్స్ ని దాటిందా దాటలేదా అనే విషయంలోకి వెళదాం. ప్రభాస్ నటించిన బాహుబలి పార్ట్ 1 87 రోజుల్లో సుమారుగా 190 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ ని ఒక్క తెలుగు వెర్షన్ నుండే రాబట్టింది. ఇక్కడ ఇంకో విషయం మనం తెలుసుకోవాలి. అన్ని వెర్షన్లు కలిపి బాహుబలి టాలీవుడ్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తే ఖైదీ నెంబర్ 151 తెలుగు చిత్రం 100 కోట్లకు పైబడి బాక్సాఫీస్ కలెక్షన్స్ ని కలెక్ట్ చేసింది. ఇకపోతే ఇప్పటికే 11 రోజులకే 140 కోట్లు అని అనధికారిక లెక్కలు అంటున్నారు. అంటే 87 రోజులుగానే ఆడిందంటే దాదాపు 200 కోట్ల షేర్ ని కన్ఫామ్ గా వసూలు చేస్తుంది, నో డౌట్ అంటున్నారు. చూద్దాం ఇదే గాని జరిగితే బాహుబలి పార్ట్ 1 190 కోట్ల షేర్ ని దాటేసి సరికొత్త టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రికార్డ్ ని నమోదు చేస్తుంది అంటంలో సందేహమే లేదు. చూద్దాం ఇక దాటుతుందా దాటదా అనేది. ఎందుకంటే జనవరి 26 సింగం 3 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా తప్పితే ఇప్పుడిప్పుడే ఈ ఖైదీ నెంబర్ 150ని బీట్ చేసే సినిమాలేవి లేవు. ఒకవేళ టాక్ వేరే విధంగా గాని సింగం మీద గాని వస్తే ఇక ఖైదీ నెంబర్ 150కి అడ్డే లేదు, దూసుకుపోతాడు. 200 కోట్లు కన్ఫామ్. ఏదేమైనా చిరంజీవి మరలా నేను మెగాస్టార్ ని అని నిరూపించుకున్నాడు ఖైదీ నెంబర్ 150తో. తెలుగు సినిమా సత్తా ఏ సినిమాకి ఆ సినిమా చాటాలి అని మరొకసారి కోరుకుంటున్నాం. బాహుబలి రికార్డ్ ని దాటిందా దాటలేదా అనే దానికంటే మన తెలుగు సినిమాలు బాక్సాఫీస్ ని కుదిపేయాలి, పగలగొట్టేయాలి, బంపర్ కలెక్షన్స్ తో దూసుకుపోవాలి. ఇప్పటికే ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి, శతమానం భవతి 3 తెలుగు సినిమాలు తాట తీస్తున్నాయి, బాక్సాఫీస్ ని షేక్ చేసేస్తున్నాయి. చూద్దాం ఈ హవా ఇలాగే కొనసాగాలి. మన తెలుగు సినిమాల సత్తా ఇది అని చాటాలి అని కోరుకుంటున్నాం. ప్రస్తుగా మన మెగాస్టార్ చిరంజీవికి మరియు రెబల్ స్టార్ ప్రభాస్ కి శుభాకాంక్షలు. మీకు అనుక్షణం మూవీ అప్డేట్స్ ఇస్తున్నాం. మా వికే మూవీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ వికే మూవీస్ యూట్యూబ్ ఛానల్.